భారత్ నుంచి ఐదవ వాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు బీసీసీఐ కార్యదర్శి జై షా అత్యంత చిన్న వయసులోనే పెద్ద పదవిని అధిష్ఠించారు. కేవలం 35 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ అయిన ఘనతను అందుకున్నారు. ఇప్పటికే 30 ఏళ్లకే బీసీసీఐలోకి వచ్చిన జై షా బోర్డును తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడు. తాజాగా ఐసీసీ చైర్మన్ అయ్యారు. వచ్చే డిసెంబర్లో ఆయన పదవి బాధ్యతలు చేపడతారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గాను జై షా బాధ్యతలు స్వీకరించారు. 1998 సెప్టెంబర్ 22న ఆయన జన్మించారు. కేవలం 30 ఏళ్లలోనే బీసీసీఐ కార్యదర్శి అయిన రికార్డు ఘనత సృష్టించారు. ఇక తాజాగా ఐసీసీ చైర్మన్ అయ్యారు. వచ్చే డిసెంబర్లో ఆయన పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గాను జై షా బాధ్యతలు చూశారు. 1988 సెప్టెంబర్ 22న ఆయన జన్మించారు. కేవలం 30 ఏళ్లకే అత్యంత చిన్న వయసులోనే బీసీసీఐ కార్యదర్శి అయిన రికార్డు ఘనత సొంతం చేసుకున్నారు. ఇక 21 ఏళ్లకే క్రికెట్ అసోసియేషన్ లోకి గుజరాత్ లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అమిత్ షా కాళ్ళు చెవులు. అలాంటి నాయకుడికి కుమారుడైన జై షా కేవలం 21 ఏళ్లకే అంటే 2009లోనే అహ్మదాబాద్ సెంట్రల్ క్రికెట్ బోర్డులో ప్రవేశించారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ గా బాధ్యతలు చూశారు. 2013లో గుజరాత్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అయ్యారు. ఆ సమయంలో జీసీఐ చేపట్టిన ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోదీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అప్పుడు జై షా తండ్రి అమిత్ షా జీసీఐ అధ్యక్షుడు కావడం విశేషం. 2015లో జై షా బీసీసీఐ ఫైనాన్స్ మార్కెటింగ్ కమిటీ సభ్యుడయ్యాడు. 2019లో బీసీసీఐ కార్యదర్శి, 2022లో కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2 ఏళ్ల కిందట బీసీసీఐ ఐపీఎల్ 5 ఏళ్ల మీడియా హక్కులు 48,390 కోట్లకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు ఐసీసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత్ నుంచి 5వ చైర్మన్ జగన్మోహన్ దాల్మియా 1997, 20ల మధ్యలో, శరద్ పవార్ 2010-12లో, ఎన్ శ్రీనివాస్ 2014 నుంచి 15 వరకు, శశాంక్ మనోహర్ 2015 నుంచి 20 వరకు జై షా ఐసీసీఐ చైర్మన్ అయ్యారు. కాగా 1989 నుంచి ఐసీసీ ప్రారంభమైంది. తొలి చైర్మన్ గా కొలిన్ కౌండ్రీ 1989-93 వరకు, మాల్కమ్ 2000 నుంచి 2003 వరకు, పెర్సీసన్ 2006 నుంచి 2007 వరకు కొనసాగారు. రే మాలి 2007 నుంచి 2008 వరకు కొనసాగారు. డేవిడ్ మోర్గాన్ 2008 నుంచి 2010 వరకు బాధ్యతలు స్వీకరించారు. అలన్ ఇసాక్ 2012 నుంచి 2014 వరకు బాధ్యతలు వహించారు. జహీర్ అబ్బాస్ 2015 నుంచి 16 వరకు ఐసీసీఐ చైర్మన్లుగా కొనసాగారు. ప్రస్తుతం న్యూజిలాండ్ కు చెందిన గ్రెగ్ బార్గ్లే చైర్మన్ గా కొనసాగుతున్నారు.